ఎవరైనా నా వీడియోస్‌ని కొత్తగా చూసేవాళ్ళుంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మా గోపిరాజ్ క్రియేషన్స్. ఈ వీడియోలో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏదో ఒక స్నాక్ చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు కదా! సో, ఇంట్లోనే హెల్తీగా ఈ స్నాక్ చేసి పెట్టండి. హ్యాపీగా తినేస్తారు. ఎగ్ చపాతీ శాండ్విచ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒక బౌల్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, టమాటోస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేశాక పసుపు, ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, ఒక ఎగ్ వేసి బాగా బీట్ చేసుకోండి. ఎగ్ ఎంత కలిపితే ఆమ్లెట్ అంత టేస్టీగా ఉంటుంది. చపాతీ కోసం గోధుమ పిండి కలుపుకొని పక్కకు పెట్టుకోండి. గోధుమ పిండిలో కొంచెం వాటర్ అలాగే కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకోండి. కలుపుకున్న దాన్ని నిమ్మకాయ సైజ్ అంత బాల్ లాగా చేసుకొని దాన్ని ఒక పెద్ద చపాతీలాగా చేసుకోండి. మంచిగా ప్రెస్ చేస్తూ చేసుకోండి. సన్నగా కాదు, లావుగా కాదు, జస్ట్ మీడియంలో చేసుకోండి. కొంచెం పెద్దదిగా చేసుకుంటే బాగుంటుందన్నమాట. సో బాగా రోల్ చేసుకున్న తర్వాతకి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక చపాతీని దానిపైన వేసేసి కొంచెం లైట్గా కాల్చుకోండి. లైట్గా అటు ఇటు తిప్పుతూ కాల్చండి. కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేశాక చపాతీ బాగా కాలాక ఆ చపాతీని తీసి సైడ్ పెట్టుకొని నెక్స్ట్ మీరు బాగా బీట్ చేసుకున్న ఎగ్ ఉంది కదా, ఆ ఎగ్ని ఇంకా మంచిగా బీట్ చేయండి. ఒక 5 మినిట్స్ బీట్ చేశాక ఆమ్లెట్ లాగా వేసుకోండి. ఆమ్లెట్ లాగా వేసుకొని కొంచెం సిమ్లోనే అది ఉడికాక ఈ చపాతీని పైన పెట్టుకొని హాఫ్కి ఫోల్డ్ చేసుకోండి. హాఫ్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాతకి అటు ఇటు ఒకసారి తిప్పి కొంచెం వేగనివ్వండి. కొంచెం వేగాక ప్లేట్లో పెట్టుకొని హాఫ్కి కట్ చేసుకుంటే ఎగ్ చపాతీ శాండ్విచ్ రెడీ. చూసారా ఎంత బాగుందో? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ తోటి అలాగే మీరు చేసుకునే సబ్స్క్రిప్షన్ తోటి ఇంకొంచెం ఎనర్జీ బూస్ట్ అయ్యి నేను మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను.